చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా లిక్కర్ కేసులో ఇరికించారని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే గన్మెన్లుగా పనిచేస్తున్న గిరి మదన్ రెడ్డిలను విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని సిట్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. తప్పుడు స్టేట్మెంట్లతో తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ కేసులో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కూటమి ప్రభుత్వం బెదిరింపులకు భయపడబోమని మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తూ ఉందని చెప్పి ఇప్పుడున్న మీడియా ఛానళ్ళు అదేవిధంగా ఇక్కడుండే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారిని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా లిక్కర్కి లేకపోతే ఇంకొక అంటే లిక్కర్ ఒక బాటిల్ అయినా మా ఎలక్షన్స్లో కావచ్చు, 2014 కావచ్చు, 19 కావచ్చు, 24 కావచ్చు, ఎప్పుడున్నా పంచామా అని చెప్పి ఇక్కడ నుంచి అడుగుతున్నాను. అంటే ఒక తప్పుడు కేసు నాన్నగారి మీద పెట్టాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత తగదలాడుతూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే మా గన్మ్యాన్లకి, మా పిఏలకి అందరికీ నోటీసులు ఇచ్చారు. అందులో ఒక 2 గన్మ్యాన్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఒక ఆశలు ప్రలోభాలు పెట్టి ఈ విధంగా ఒక మనిషిని ఇరికించాలి, ఏమి సంబంధం లేని వాళ్ళని ఒకరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందంటే నిజంగానే చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా మేమందరం జగనన్న సైనికులం. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎదుర్కొంటాం, కానీ మీ భయపెట్టాలు, మీ కేసులకి, మీ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. దీని మీద